హాయ్ అండి, వెల్కమ్ టు ఇయలెట్ బ్లాగ్. ఇవాళ డేట్ వచ్చేసి 1 ఆగస్ట్, టైం 9 అవుతుంది, 4 నిమిషాలు తక్కువ 9. అయితే ఇయలెట్ బ్లాగ్ ఈ నుంచి స్టార్ట్ చేద్దాము. ఇంకా ఆన్లైన్ అయితే చేయలేదు, ఇప్పుడు ఆన్లైన్ చేస్తున్నా. ఏమైనా బుకింగ్లు వస్తే నెక్స్ట్ స్టార్ట్ చేద్దాం షూటింగ్. ఓకేనా? మీరు మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. వీడియోని లైక్ చేయండి, కొంచెం లైక్లు వస్తలేవు, కొంచెం చూసే వాళ్ళందరూ లైక్ చేయండి. ఓకేనా? మనకి ఇప్పుడే బుకింగ్ వచ్చింది. టైం వచ్చేసి 9:40. పికప్ లొకేషన్ కొంచెం చేంజ్ ఉన్నది, ఆయన చెప్పిండు. సికింద్రాబాద్ తెలంగాణ వస్తుంది. లొకేషన్ స్టార్ట్ చేస్తేనే తెలుస్తుంది ఎగ్జాక్ట్ ఎక్కడనో. పికప్ వచ్చేసి 3 కిలోమీటర్ చూపెడుతుండు, కానీ ఇది 1 కిలోమీటరే ఉన్నది. ఈయన పక్కకు వేరే అడ్రస్ చెప్పిండు, ఆడికి పోవాలంట. బాలాంరాయికి అయితే వచ్చేసినాము. క్లాసిక్ గార్డెన్ రోడ్ ఇది. లొకేషన్ అటు తాడబంది పెట్టిండు, కాకపోతే ఇక్కడ క్లాసిక్ గార్డెన్ దగ్గరనే లోడ్ చేసుకోవాలని చెప్పిండు. 23 కొరియర్ బాక్సులు ఉన్నాయంట. మళ్ళీ ఈడ కూడా వేసుకొని ఆడ కూడా వేసుకోవాలంటాడో, లేకపోతే ఈడ ఉంది అంటాడో. ఇక దారిలోనే కదా వేసుకొని వెళ్ళిపోవాలి, ఏం చేయలేము ఆర్గ్యుమెంట్ చేసి. బుకింగ్లు కూడా లేవు, దందా కూడా లేదు. అది ఇంకా చూపెడుతుంది దూరము, కాకపోతే మనం ఇక్కడ నుంచే లోడింగ్ చేసుకోవాలి. చాలా లోడ్ అయితే చేసుకుందాం. కొరియర్ కంపెనీ ట్రిప్ అయితే స్టార్ట్ చేద్దాము. డిస్టెన్స్ వచ్చేసి 20 కిలోమీటర్. వెహికల్ లోడ్ కూడా చేస్తాం, పాపం హెల్ప్ చేద్దాం పోయి. ఇది మన లోడు కొరియర్ బాక్సులు ఉన్నాయి. ఇది కొంపల్లి సైడ్ తీసుకుపోవాలి. అక్కడ నుంచి వస్తాయి బుకింగ్లు, మనకు వస్తాయో లేదో చూడాలి. మనం బోయంపల్లి వరకు వచ్చినాము. ఇది దేవరంజాల్ది బుకింగ్. అలా ఖాళీ సికింద్రాబాద్ అని వచ్చింది కదా, అందుకే ఎక్కడదో అర్థం కాలేదు. మ్యాప్ ఓపెన్ చేసి చూస్తే అందులో చూపెడుతున్నది దేవరంజాల్ది బుకింగ్ అని. మొన్న కూడా దేవరంజాల్ పోయినప్పుడు అక్కడ నుంచి కూడా రిటర్న్ బుకింగ్ పడ్డది మనకి. ఈసారి కూడా బుకింగ్ పడుతుండొచ్చు. కొంపల్లి ఫ్లైఓవర్ పైన అయితే ఉన్నాము. దిగంగానే రైట్ తీసుకోవాలి దేవరంజాల్ దిగిపోవటానికి. ఇది మొన్న కూడా ఒకసారి దేవరంజాల్ పోయినాం కదా, ఇది వాళ్ళకే అనుకుంటా. లొకేషన్ చూస్తే కనిపిస్తున్నది, అది వాళ్ళకే డెలివరీ అని. ఇంతకుముందు కూడా వెళ్ళిన వాళ్ళ దగ్గర. ఇటు నుంచి రిటర్న్ బుకింగ్ పడితే బాగుంటుంది. ఈ 10 సెకండ్ డిలే పెట్టినప్పటి నుంచి అయితే ఎవరికి బండి నడిపే బుద్ధి అయితే లేదు. చాలామంది బండ్లే ముట్టుకుంటలేరు. చాలామంది ఏమో డ్యూటీ చేసుకుందాం దీనికంటే అదే బెస్ట్ అనుకుంటున్నారు. చాలామంది ఆటో నడిపించుకుందాం అనుకుంటున్నారు, ఏమేమో చెప్తున్నారు. సరే, దేవరంజాలు పోయినాక చూపెడతాం. వల్ల మొన్న ఈయన్నే వచ్చినాం, మొన్న కూడా వాళ్ళకే ఉన్నది డెలివరీ. ఇవ్వండి, ఇదంతా తీసుకుంటే కదా మనం. ఆడనే మొన్న ఇచ్చిన దగ్గరనే ఇదే షట్టర్, అందులోనే ఇవ్వాలి. లోపల ఉన్నట్టున్నాడు, వస్తాడేమో. ఇది మన వెహికల్ అన్లోడ్ అయిపోయింది. మెట్రోలు ఇక్కడ వేసినాము, వీడికి పని అయిపోయింది. ఇది పేమెంట్ 692. ఫైవ్ స్టార్ ఇచ్చేద్దాం, మనకి ఏమి ఇబ్బంది పెట్టలే కదా. దీంట్లో మనకు వచ్చింది ఇంత 692 కిరాయి. అమౌంట్ ట్రిప్ది
ఇది వాళ్ళ కమిషన్ 117 రూపాయలు, ఇది మనకు వచ్చిన అమౌంట్ అన్నట్టు. చలో వెయిట్ చేద్దాం ఇంకేమైనా బుకింగ్స్ వస్తాయేమో అని. ఈ నుంచి అయితే తీసుకొనే పోవాలి, లేకపోతే లాభం లేదు. ఇంకో బుకింగ్ వస్తుంది అవుట్ స్టేషన్ అంట, ఇది మనకు వస్తుందో లేదో చూద్దాం. వచ్చింది, ఎక్కడికో చూపెడతా. ఇప్పుడే వచ్చింది, ఇమీడియట్గా బుకింగ్ వచ్చింది ఈసారి. ఎక్కడికి అంటే సకారాం అంట, నాకు ఐడియా లేదు, కస్టమర్తో మాట్లాడి చెప్తాం మిగతాది. పికప్ లొకేషన్ 1.4 ఉన్నది, కానీ ఇక్కడ కాదంట పికప్ లొకేషను, ఏదో ఓల్డ్ బార్ ఏదో చెప్తున్నాడు. నేను వాట్సాప్లో పంపి లొకేషన్ అన్న, ఒక యాక్టివా తీసుకుపోవాలంట. యాప్లో పెట్టిన లొకేషన్ 1.5 ఉన్నది కిలోమీటర్లు, ఆయన పర్సనల్గా పెట్టిన లొకేషన్ ఏమో 2.5 ఉన్నది. లొకేషన్ వరకు అయితే వచ్చేసినాము. ఇక్కడ బైక్ మెకానిక్ అయితే ఏం కనిపిస్తలేడు నాకు. ముందట చూద్దాం, ముందట ఉండొచ్చేయండి ఆయన. సీదా లోడ్ చేసుకున్నాక తీస్తాయి ఇక. ముందట రైట్ సైడ్ ఉన్నాయి కదా బండ్లు, ఆడనే అనుకుంటా. చలో లోడింగ్కి అయితే పెట్టినాను, ట్రిప్ స్టార్ట్ చేస్తున్నా. డ్రాప్ లొకేషన్ వచ్చి 34 కిలోమీటర్స్. ఇంకా వేరే దారిలో ఏమన్నా చూసుకుందాం, ఫస్ట్ లోడ్ అయితే కానీ అనిపండి. ఇది మన వెహికల్ లోడ్ అయిపోయింది, ఒక యాక్టివా. జాగ్రత్తగా అట్టుకున్నా, తువ్వల చూసుకుంటూ వెళ్ళాలి. వెహికల్ లోడ్ చేసుకొని అయితే వెళ్ళినాను. ఆ వేరే ఆప్షన్ రోడ్ చూపెట్టింది, వేరే రోడ్డు, అది 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ చూపెడితే ఇక ఆ రోడ్లోకి వెళ్తున్నా. ఇప్పుడు పైన ఓఆర్ఆర్ ఉన్నది, దాని కింద నుంచి పోతున్నా. ఇంకో 26 కిలోమీటర్లు చూపిస్తున్నది. ఊర్లలోకేం తీసుకొని వెళ్తుందేమో ఈ రోడ్డు నాకు తెలిసి. ఊర్ల నుంచి తీసుకెళ్తున్నది దారి. ప్రతి 2 ఇంట్ల తర్వాత ఒక స్పీడ్ బ్రేకర్ పెట్టుకున్నారు. మొత్తం అడవి పచ్చ ఇండస్ట్రియల్ ఏరియా కూడా ఉన్నది, మధ్యలో పొలాలు కూడా ఉన్నాయి. ఎంత ఫ్రెష్గా ఉన్నాయి ఇవి. పొలాలు కూడా ఉన్నాయి, ఇండస్ట్రియల్ ఏరియా కూడా ఉన్నది. మళ్ళా ఊర్లోకి వచ్చేసినాం, పల్లెటూరులోకి.
శకారంకి అయితే వచ్చేసినాము. ఈ నుంచి రైట్ చూసుకోమని చూపెడుతుంది లొకేషన్. ఓహో, రైట్ తీసుకోగానే మెకానిక్ ఉన్నాడు కదా, ఈయనే అనుకుంటా. చాలా అన్లోడ్ చేసేద్దాం. ఇది మన వెహికల్ అన్లోడ్ అయిపోయింది. ఎస్ఎస్ బైక్ పాయింట్. ఈ ట్రిప్ ఇడికి క్లోజ్. వెహికల్ అయితే అన్లోడ్ అయిపోయింది, క్లోజ్ చేద్దాం. ఎంత 1080 రూపాయలు. కస్టమర్కి కాల్ చేద్దాం. ఇది అమౌంట్ 1080 అయింది. అవుట్ స్టేషన్ బుకింగ్ కదా, కమిషన్ తక్కువ తీసుకుంటాడేమో చూద్దాం. కమిషన్ చూద్దాం. 1080 కదా, 1080 తీసుకున్నాడు. 10% కమిషన్ తీసుకున్నాడు. 972 మనకి ఇచ్చినాడు. ఇక ఇక్కడ నుంచి అయితే ఏం బుకింగ్ రాదు, అది ఊర్లో ఉన్నాను. ఈ నుంచి కలాకల్ వరకు అయితే పోవాలి. కలాకల్ నుంచి ఉంటాయి బుకింగ్, ఆడి వరకు పోదాం. ఇక్కడ స్టేట్ పోతే అదే వస్తుందని చెప్పిండు. లొకేషన్ కూడా పెట్టుకుందాం, ముందర ఆడుకుంటూ కూడా పోదాం. ఇక రిటర్న్ అయితే పోతున్నా, సీదా కలాకల్ పోయినాక మళ్ళీ చూపెడతా. కలాకల్ దగ్గరికి అయితే వచ్చినాను, వెయిట్ చేస్తున్నా. 15 మినిట్స్ అయింది ఆల్రెడీ. లంచ్ నుంచి చేసినాను, ఈయన్ని వెయిట్ చేస్తున్నా. ఈ నుంచి ఇంకేమైనా వస్తే అది సిట్టింగ్ తీసుకొని పోదాము, లేకపోతే ఓ హాఫ్ అన్ అవర్ ఆగి మళ్ళీ ముందరికి వెళ్ళిపోదాం. చాలా 2:30 అవుతున్నది. ఇక ఈ నుంచి స్టార్ట్ అయిపోదాం. కలాకల్లో అయితే ఏం వస్తలేవు బుకింగ్లు. 5-6 కిలోమీటర్లు అటు పోయి ఆగి చూద్దాం. బండి రిజర్వ్లోకి వచ్చింది, కుయ్యి అంటున్నది. ముందట పోయి వెయిట్ చేద్దాం. అక్కడ పోయి ఏమైనా బుకింగ్లు వస్తే చూపిస్తాను. ఇక్కడైతే హాఫ్ అన్ అవర్ పైననే వెయిట్ చేసినాను. ఇక ముందట కూడా వెళ్ళి ఆడ కూడా వెయిట్ చేస్తాడు. ఎంటీ పోతే లాభం ఉండదు అన్నట్టు. దేవరంజాల వరకు వచ్చినాను. ఇది కోంపల్లి బ్రిడ్జ్. ఇక్కడ దేవరంజాల పక్కన పోయి అక్కడ వెయిట్ చేస్తా. అక్కడ నుంచి ఏమైనా వస్తాయేమో అని చూద్దాం. ఏ నుంచి అయితే పికప్ తీసుకొని పోయినో దేవరంజాల నుంచి ఆడ వరకు రిటర్న్ వచ్చేసిన. అది ఇది చూసుకుంటా రిటర్న్ వచ్చేసిన. ఇప్పుడు ఎక్కడైనా పక్కన ఆపి దేవరంజాల నుంచి ఏమైనా సిటీకి దొరికితే లోపలికి తీసుకొని పోదాం. ముందట ప్లేస్ ఉంటుంది, అక్కడ అన్ని బండ్లు లెఫ్ట్కి పోతే ఆడ స్ట్రేట్ పోతే ఆడ కొంచెం జాగ ఉంటుంది, ఆడ పోయి ఆగుదాం. ఇక్కడ ఆగుదాం. ఈ డీసీఎం వెనకాల సైడ్కి పెట్టుకోండి. చాలా ఈ నుంచి ఏమైనా వస్తే తీసుకొని పోదాం. చాలాసేపు వెయిట్ చేసినాక ఇంకో బుకింగ్ వచ్చింది. మనం ప్రస్తుతానికి ఉన్నది ఇక్కడ దేవరంజాల్ బ్రిడ్జ్ కింద ఉన్నాం పక్కకి. ఈ నుంచి చిన్న బుకింగ్ ఉన్నది, జొన్నబండ హల్వాల్ అంట. పికప్ దూరమే ఉంటుంది పికప్, ఎందుకంటే కోంపల్లి చూపెడుతుంది. పికప్ కూడా దగ్గరనే ఉన్నది. దిగి మళ్ళీ బ్రిడ్జ్ కిందకి రావాలనుకుంటా. చలో ఫోన్ చేసి పోయి పికప్ చేసుకుందాం. టైం వచ్చేసి 3:30 అవుతుంది. వెయిట్ చేసిన పోదాం అనుకున్న లోపే లొకేషన్ పెట్టి క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా ఎన్నో ఉన్నా నేను బండి కూడా స్టార్ట్ చేయలేదు, ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది. రీజన్ ఏం పెట్టిండో మోహన్ బాబుడు. పోనీ డ్రైవర్ రిలేటెడ్ అనేది ఏం వస్తలేదు.
చలో వెయిట్ చేద్దాం, మళ్ళీ ఇంకేం చేద్దాం. దేవరంజల్లో వెయిట్ చేసి 5 అవుతున్నది. ఇక సపోర్ట్ కూడా చేస్తలేదు ఏమి. నిన్ననైనా మనకి వచ్చి మనకు రాకుండా పోయిన బుకింగ్లు కానీ ఇవాళ మొత్తానికి సపోర్ట్ చేస్తలేదు. ఆ వచ్చిన 2 బుకింగ్లే, రోజుకి 2 కంటే ఎక్కువ ఇవ్వద్దని ఫిక్స్ అయిపోయినట్టున్నావు కాక. 5 అవుతుంది. ఇక పోతాను, పోయి ఇంటికాడికి పోతే ఇక ఎడిటింగ్ చేసి వీడియోని అప్లోడ్ చేస్తాను. ఏమో 3 గంటలు పడుతున్నది నాకు అప్లోడ్ చేయడానికి. సరేనా, మళ్ళా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. కలుసుకుంటాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియో దేవరంజాల నుంచే క్లోజ్ అన్నట్టు. ఓకేనా? సరే, మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి యాత్తోటి.